కావాల్సింది ఎవరికి దేనికైనా వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ బలిష్టంగా ఉండి బాగా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయితే పోషకాలు ఉన్నాయో అన్నిటినీ ఇలా అబ్జర్వ్ చేసి లాగేసుకుంటాం. అది ఇంపార్టెన్స్. రూట్ స్ట్రాంగ్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. దానికోసమనే ట్రైకోడర్మా రెండు చాలా ఇంపార్టెంట్. వేస్తే ఇంకా మనకి ఈ నిమటోడ్స్ కూడా కావు. ఈ నిమటోడ్స్ వచ్చే ఏమైనా గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో ఈ వ్యామ్ వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా వేరే వాటిని రానియదు అన్నట్టు. ఆ వేరే లోపలికి వేరే ఏదాన్ని రానియకుండా ఆటోమేటిక్గా బ్లాక్ చేసేస్తుంది వేరే వాటి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్ వ్యామ్. ఇప్పుడు వ్యామ్ వాడకుండా ఇప్పుడు రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఈ షాప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి గుళికలు వేయండి, మీకు వేరు వ్యవస్థలో ఎలాంటి పురుగు రాదు. 4G 5G 5G ఇది వేరు వ్యవస్థ పెరుగుదల గురించి ఎవట్ల వాడు. వేరుకి పురుగు రాదు అంతే. వేరు పురుగు రాదు, మొక్క ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అది పాయిస్తుంది కదా, ఎందుకు వస్తుంది? వేరే రావు కదా, వచ్చేది మనం తిన్నాక మనకు వస్తుంది. ఆ విధంగా వేస్తున్నారు. ఇదైతే మనం సేంద్రియ పద్ధతిలో మనం ఈ విధంగా వాడుకుంటే దీన్ని లాభం. సార్ ఇంకోటి ఏంటంటే మనకి అదే మీరు అన్నట్టు ఆ కెమికల్స్ తినడం వల్ల ఇంకా క్యాన్సర్స్ అని ఇవేవో వస్తుంటాయి. ఇప్పుడు ఈ బివేరియా ఏంటంటే క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది సార్. మామూలుగా బివేరియా బ్యాసియానా మనం ఇక్కడ పెస్టిసైడ్ లాగా యూజ్ చేస్తున్నాము, బట్ అమెరికా అట్లాంటి కంట్రీస్లో డైరెక్ట్ మనుషులకు ఇచ్చేస్తున్నాం. మన కంపెనీ అక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ ఏంటంటే ఈ చెట్లకు కాకుండా మనుషులకి హ్యూమన్ ప్రోబయాటిక్స్ అని ఉంది. దాంట్లో ఈ బివేరియా బ్యాసియానా మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకి రెగ్యులర్గా ఎక్స్పోర్ట్స్ ఉంటుంది. అమెరికా, రష్యా ఇట్లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ బివేరియా డైరెక్ట్ మనుషులకి హ్యూమన్ ప్రోబయాటిక్స్ అని బ్రాండింగ్ మీద వాళ్ళు సేల్ చేస్తారు. ఇక్కడ మాత్రం బాగా పనిచేస్తుంది. మనకి రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఎక్స్పోర్ట్ చేసి మెయిన్గా మనం బివేరియా బ్యాసియానా, తర్వాత బీటీకే ఉంది కదా, ఆ బీటీకే వాళ్ళు మనకి ఈ దోమల్ని కూడా కంట్రోల్ చేస్తుందని వాటికి కూడా తీసుకుంటున్నారు. రెగ్యులర్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి సార్ అమెరికా, రష్యా. మంచి దాంట్లో మంచి పవర్ ఉంటుంది బివేరియా బ్యాసియానా. మనం ఇన్ కేసు తెలియకుండా ఏమైనా లోపలికి పీల్చినా తిన్నా కూడా ఏం కాదన్నట్టు హ్యూమన్ ప్రోబయాటిక్స్ కింద వస్తుంది. ఇప్పుడు వాతావరణంలో ఇలా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల వాతావరణంలో కార్బన్ శాతం బాగా పెరిగిపోయింది. కార్బన్ శాతం భూమిలో ఉంటే మొక్కకి ఉపయోగించుకుంటాం. కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరుపుకుని మొక్కలు బాగా పెరుగుతాయి. మరి అక్కడ ఉండవలసినటువంటి కార్బన్ ఏడుంది గాలిలో కలిసి, మరి దాన్ని భూమిలోకి తెచ్చేటువంటి ప్రయత్నాలు ఉన్నాయన్న మాలో అయితే ఉన్నాయి, నేను చెప్తాను. మనకి ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. కాకపోతే ఏంటంటే ఈ యూరియా ఇవి యూజ్ చేస్తున్నారు కదా, ఆ ప్లేస్లో మనది ఎన్పికే ఉంది. అస్టో దాంట్లో మనం పిఎస్బి ఫాస్ఫేట్ సెల్బిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ ఉన్న భూమిలో ఉన్న వాటిని కరిగిస్తాయి అంతే. దాంతోపాటు రైజోబియం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిలం అని ఇస్తాం. నైట్రోజన్, ఈ మూడు కూడా నైట్రోజన్ వస్తుంది. అవి ఏం చేస్తున్నాయంటే గాల్లో ఉండే నైట్రోజన్ని తీసుకుని ఈ భూమిలో దాన్ని నైట్రోజన్, అంటే ప్లాంట్ ఏంటంటే నైట్రోజన్ గాల్లో చాలా నైట్రోజన్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్ తీసుకోలేదు ప్లాంట్. దానికి ఏంటంటే నైట్రైట్స్ లేకపోతే నైట్రైట్స్ రూపంలో కావాలి ప్లాంట్కి. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గాల్లో ఉన్న నైట్రోజన్ని తీసుకొని ఈ మొక్కకి నైట్రైట్స్ రూపంలో కన్వర్ట్ చేసి మొక్కకి అందిస్తుంది. అదేంటంటే సింబయాటిక్ అసోసియేషన్ అంటాం మనం. ఈ బ్యాక్టీరియా ఏమో మొక్క ద్వారా దానికి కావాల్సిన షెల్టర్ పొందుతుంది, ఆవాసం పొందుతుంది. ఈ బ్యాక్టీరియా దానికి బదులుగా ఈ గాల్లో ఉన్న నైట్రోజన్ని తీసుకొని ప్లాంట్కి అందిస్తుంది. అట్లాంటివి ఉన్నాయి, బట్ ఈ కార్బన్కి ఇంకా మనం చేయలేము. ఈ కార్బన్ శాతం తగ్గడానికి చేయలేదు. ఓజోన్ పొర ఉంది పైన. అవును సార్. డైరెక్ట్ సూర్యకిరణాలు పడితే మానవుడు అల్ట్రావైలెట్ రేట్స్ మానవుడు క్యాన్సర్స్ బ్రతకలేదు. ఆ ఓజోన్ పొర కూడా అది అక్కడక్కడ చిల్లులు పడుతుంది. మరి దానికి కారణం ఏంది? ఈ కార్బన్ ఏదైతే ఉందో గాల్లోకి కలిసిపోయి ఓజోన్ పొర వరకు వెళ్ళి ఓజోన్ పొరని డిస్టర్బ్ చేస్తుంది. దీన్ని రక్షించాలంటే గాలిలో ఉన్న కర్బనాన్ని తీసుకొచ్చి మనం భూమిలో పెట్టాలి. మరి ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఏముందంటే ఇక 20-25 రకాల మొక్కలు, రకరకాల మొక్కలు రకరకాల పదార్థాన్ని
ఈ యొక్క 16 రకాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ పోషకాలు అవన్నీ భూమిలో దాచుకుంటాయి. ఈ దాచుకున్న తర్వాత మనం తర్వాత పంట వేసినప్పుడు ఆ పంట దానికి కావాల్సినటువంటి ఏదైతే కావాలో అది అందిస్తూ ఉంటాం. మనం మన శరీరానికి మనం షర్ట్ వేసుకుంటున్నాం దేనికోసం? రక్షణ కోసం, సూర్యరశ్మి అంటే అంటే ఎండ కోసం, వాన కోసం, చలి కోసం. ఆ విధంగానే మనకి జీవం ఉన్నది. మరి భూమికి కూడా జీవం ఉందా? ఉంది. మరి భూమికి కూడా షర్ట్ వేయాలి కదా. అందుకని గ్రీన్ కవర్ అని చెప్పి 365 days DGC, 365 రోజులు గ్రీన్ కవర్. ఇలా మామూలుగా సహజంగా ఏంటంటే 2 పంటలు పండించిన తర్వాత రైతు మామూలుగా వదిలేస్తాడు పొలాన్ని. అలా వదిలేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని మనం PMDS అంటున్నాం, ప్రీ మాన్ సోయింగ్, డ్రై సోయింగ్. అనంతపురం ఏరియాలో వర్షాలు తక్కువ ఉంటాయి, అక్కడంతా డ్రై ఏరియా ఎక్కువ ఉంటుంది. వర్షాలు తక్కువ, డ్రై ఏరియా ఎక్కువ. అలాంటి చోట కూడా మరి ఈ యొక్క PMDS అనేది వేయడం అనేది సాధ్యం కాదు. కానీ దీనివల్ల సాధ్యమవుతుంది ప్రకృతి వ్యవసాయంలో. ఎలా? విత్తనాలు చల్లిన తర్వాత దానికి మల్చింగ్ పెట్టినప్పుడు అది సమ్మర్లో కానీ ఎప్పుడైనా కానీ రాత్రిపూట కూల్ అయింది. ఆ కూల్ అయినప్పుడు దాంట్లో నుంచి వాటర్ బిందువుని తీసుకుంటుంది. ఏది మనం మల్చింగ్ ఏదైతే వేస్తామో తీసుకుంటుంది. నైట్ అల్లా తీసుకుంటుంది. పగలల్లా మనం మల్చింగ్ కింద మొక్క ఉంది కదా, ఆ మొక్కకి ఇస్తూ ఉంటాం. ఈ మొక్క మంచిగా ఉంది. ఇలా దీన్ని గ్రీన్ కవర్గా వేసేసారు. మరి మొక్క బాగా ఉంది, కాస్తుంది సమ్మర్లో. అక్కడ నీళ్ళు లేవు. మరి ఈ విధంగా ఈ యొక్క ఇన్ని రకాల విత్తనాలు ఇట్లా వేయటం వల్ల భూమికి ఇట్లా కవరింగ్ వేయటం వల్ల కూడా భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది. అంతేకాకుండా ఈ రకరకాల మొక్కలు కూడా గాలిలో ఉన్నటువంటి అంటే ఎల్లబెల్ల 365 days, ఇది ఒక 2 పంటలు 3 పంటలకే కాకుండా 365 days గాలి ఏదైతే ఉందో కర్బనాన్ని మొత్తం తీసుకుంటూ ఉంటాడు. తీసుకుని భూమిలో దాస్తూ ఉంటాడు. మనం ఈ విధంగా చేసినట్టయితే బాగుంటుంది. అవును సార్. ఎందుకంటే సపోజ్ మొన్న అమెరికాలో చూసినట్టయితే కాలిఫోర్నియా, అక్కడ మనం ప్రత్యక్షంగా చూసాం. ఇట్లా కార్బన్ సైకిల్ చేసి కార్బన్ మోనాక్సైడ్ కానీ ఏదైనా అదంతా ఏమైంది? పట్టణం ఏమైంది? పట్టణం కాలిఫోర్నియా పట్టణం గాలిపోవటం ఏంటి? ఇక్కడ ఇల్లు గాలిది, దాని లేకపోతే దాని పక్క ఇల్లు గాలిది కదా. పట్టణం గాలిపోవడం విస్తరంగా లేదా కదా. ఇట్లా ఏదైతే ఉందో మనం ఈ విధంగా చేయటం వల్ల యథేచ్ఛగా రసాయనిక పురుగు మందులు గాలి కలుషితం అయిపోవడం, ప్రకృతిని మనం చేయటం వల్ల ఇంకో విధంగా చెప్పాలి, ప్రకృతిని మనం ప్రకృతిలాగా ఆరాధించాలి. మన పెద్దలు ఆరాధించేవారు, ప్రకృతిని కాపాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతిని జయించాలని చెప్పి మనం చేస్తాం. రైతు మరి పొలంలో పంట వేసినప్పుడు ఇది చేస్తూ ఉంటాడు, ఎరువులు చేను మంచిగా వస్తుంది, చూస్తానే బాగుంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసి మేసం తిప్పుతాడు. ఏమని? ఇట్లా పండించాడు. ఇతను చూసి ఆయన పక్క ఇలా తిప్పుతాడు. సరే తిప్పిన తర్వాత ప్రకృతి కూడా మేసం తిప్పిద్ది పైనుండి, అంతేగా. అంతే సార్. సరే వీడు రాని అని చెప్పి అది పంటకాలం వస్తుంది. పంటకాలం రాగానే తుఫాన్ రూపంలో వస్తుంది, మేసం తిప్పుకుంటాడు. అప్పుడు ఏమవుతాడు రైతు? పంటలు ఏమవుతాయి? పడిపోతాయి. పడిపోయినప్పుడు నీళ్ళల్లో మునిగిపోతాయి. అప్పుడు ఈ రైతు ఏం చేస్తాడు? మరి ఏం చేస్తాడు? అయ్యో ఏడుస్తాడు. అంటే ప్రకృతి దాదాపు 90% మనకి ప్రకృతి వ్యవసాయం. మనం కాదు, మనం నీళ్ళు పెడతాం, లేదో దానికి కావాల్సిన ఏదో ఆహారాన్ని కొద్దిగా అందిస్తాం. అసలు కాపాడేది ఇది ప్రకృతి. ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని మనం కూడా కాపాడాలి. ప్రకృతిని మనం కాపాడలేదుకో ప్రకృతి మన వాళ్ళని అపరిస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఇవన్నీ కలుషితం అయిపోయినప్పుడు మానవుని పరిస్థితి ఎలా ఉంది? ఈ తెలివిగల మానవుడు ఇంకా ఎన్నిటికీ అన్యాయం చేస్తున్నాడు.
పల్లెటూరులో పిచ్చుకలు ఉండేవి. తెల్లవారుజామున అప్పు వివిధ రాగాలతో ఉండేవి అన్ని పక్షులు. ఇప్పుడు చనిపోయి ఈనాడు లేదు. కాకులు కూడా అంతరించిపోయే రోజులు వస్తాయి. పిచ్చుకలు లేవు. ఎక్కడన్నా చూస్తే విచిత్రంగా చూడాల్సి వస్తుంది. ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి ఈ వ్యవసాయాన్ని మనం బాగా ముందుకు తీసుకెళ్ళి మన వంతు కృషిగా మనం చేయాలి చెప్పాలి. తెలియదు కొంతమంది. మన పంటలలో కూడా ఒక 2-3 చెట్లు వాటి కోసం అని పెంచాలి సార్. ఈ పక్షులు తినడానికి కోసం అని పెంచాలి. ఒక 4-5 చెట్లు సార్ అంటున్నాడు. పెంచాలి. పురుగులు తింటే తినే అంటున్నాడు. అంతా మనకి బయోడైవర్సిటీ అంతా ఈక్వల్ ఉండాలి. అవి బతకాలి, మనం బతకాలి. బయోడైవర్సిటీ మాకు రాజేంద్ర రెడ్డి గారు అని మా ఊర్లో మోత్కూరులో ఉంది. అది తులసి వనం అంటాడు దాన్ని. ఓకే. చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. మధ్యలో పసుపు, నిమ్మ, తులసి రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇంకా వదిలేస్తాడు అంతే. అట్ట పాములు ఉన్నాయి. పాములు కూడా ఉన్నాయి. పాములు ఉంటాయని కూడా ఆవాసాలు ఏర్పాటు చేశాడు. అక్కడక్కడ బెడ్లాగా పుల్లలు వేసాడు. వాటిలో ఉంటాయి. ఇంకా ఆయన కనిపెట్టింది. ఆయన సహజంగా ఇంజనీర్, కానీ బయోడైవర్సిటీ కోసం ఆయన పొలంలో చేస్తాడు. ఆయన కొబ్బరికాయలు కొట్టడు. ఆయన రాలిపోయిన తర్వాత నూనె తీస్తాడు, పసుపు వేస్తాడు. పసుపు నుంచి పొడి చేసి అమ్ముతాడు. ఇంకా ఈ విధంగా చేసి తన ఆదాయం తెచ్చుకుంటున్నాడు బయోడైవర్సిటీ కోసం. అక్కడ రోడ్డు ఉంటుంది పక్కన. అక్కడ దాదాపు సపోజ్ 35 degrees రోడ్డు మీద ఇక్కడ 30 degrees ఉంటుంది. 5 degrees డిఫరెంట్ ఉంటుంది ఆయన చేతిలో కన్నా బయట. చూడండి ఎండాకాలం కూడా. కాబట్టి అందరూ కూడా కాపాడాలి. ఆయన ఎవరైనా ముందుకు కొడితే ఊరుకోడు. ఒకసారి నేనే అన్నాను, సార్ ఇదంతా కలుపు పిచ్చి మొక్కలు అది అన్నాను. అంత అనుకో, ఎంత కలుపు వస్తే అంత బలంగా ఉన్నట్టు చేలు పొలంలో ఎంత కలుపు ఉంటే అంత బలం ఉన్నట్టు. అది బయోడైవర్సిటీ దేవుడు ఏర్పరిచింది. అది అన్ని ఒకదానికో దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు తెలియకుండా సహాయం చేసుకుంటే అవి మనమైతే తిరిగి ఆహారం అక్కడక్కడ తింటాం. అవి పోగు అయ్యాడికి. కాబట్టి అవి ఫ్రెండ్షిప్లో అవి ఏదో అట్లా చేసుకుంటూ అని చెప్పి ఆయన చక్కగా చెప్పారు. ఆయన మామూలుగా ఇంజనీర్. ఆయన పొలాన్ని పని చేస్తారు. ఇలా ఒకళ్ళిద్దరే కాకుండా ఊరికెళ్ళి చుట్టూ చాలామంది కూడా దాన్ని గ్రహించాలి. ఈరోజు మరి అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక రోగగ్రస్తులు తన పని తాను చేసుకునే స్థితిలో ఉన్నారు. మనిషి బ్రతికుండగానే చెప్పకూడదు, కానీ మనిషి బ్రతికుండగానే అవయవాలు చెడిపోయి కుళ్ళిపోతున్నాడు. బ్రతికుండగానే ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మరి ఇంతకుముందు లేవు. ఇంతకుముందు మనిషి ఇంతకుముందు ఆహారం తిన్నప్పుడు వినోదం కావాలి మనిషికి. అంతే. నేను చిన్నప్పుడు మరి ఆ ఆహారం తిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవాడు. ఇక్కడ నుంచి పొన్నూరైన ఉంది, ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. రైలు కట్టినప్పుడు నడిచి వెళ్ళాను, రోడ్డు మీద నడిచి వెళ్ళి ఆ సినిమా చూసి మళ్ళీ వచ్చాం. ఏం కావాలి నాకు అప్పుడు? ఏమైంది? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈనాటి మానవుడికి ఏం కావాలి? ఏమన్నా ఈ ఆహారం ఏడికి వెళ్తున్నాడు ఈ మానవుడు? నడవలేడు. వీడు కావాల్సిన హాస్పిటల్కి నడవలేడు. దేని మీద వెళ్తున్నాడు? బస్సులోనో, ఆటోలోనో, కారులోనో వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్తున్నాడు. అవునుగా, మొన్న కూడా చెప్పాను. సినిమా పోస్టర్లు ఎక్కువైనా, హాస్పిటల్ పోస్టర్లు ఎక్కువైనా ఈనాడు. హాస్పిటల్స్ పోస్టర్స్ అడ్వర్టైజ్మెంట్ అసలు అక్కడ వాడు ఇచ్చిన లిస్ట్ చూస్తుంటే వాడు చాలాసార్లు ఇస్తున్నాడు. మీకు సంవత్సరానికి సరిపోను అన్ని టెస్టులు చేస్తాం. దేని కానీ సపరేట్ ఏదేదో కొత్త రోగాలు చెప్తున్నాడు. నరానికి కానీ, బ్రెయిన్ కానీ, కన్నని, ముక్కని, ప్రతి పార్టీకి ఒక డాక్టర్. ఈ విధంగా చెప్పినప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇంకేం చెప్తారు? ఇప్పుడు మొత్తం అవే సార్. మనం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ ఇంటికి వచ్చి చెకప్ చేస్తాం. మీరు ఎక్కడంటే అక్కడ చేస్తాం. ఇవే అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు డాక్టర్ దేవుడు, ఇప్పుడు దయ్యం. హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. మొత్తం కమర్షియల్ చేసేస్తాం. భయం. ఎంత బిల్లు వేస్తాడు? ఇంతకుముందు అయ్యయ్యా నా దగ్గర ఇంకేం
అలాంటి పరిస్థితి లేదు. ఇంకైతే వాడు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని గవర్నమెంట్ కూడా ఏం పెట్టింది, ఆరోగ్యశ్రీ అని పెట్టింది. పెట్టి పెద్ద రోగం వస్తే చూపించుకోలేడు, చచ్చిపోవడమే స్పాట్. ఏదో కొంతకాలంలో బ్రతుకుదామని వాడు ఆశ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఏదో కల్పించిన ఫెసిలిటీ అది మీరు అన్నట్టు మామూలుగా తిని ఇట్లా నడిస్తే మనం తిన్నది అప్పటికి డైజెస్ట్ అయిపోతుంది, మిగిలిన మనకి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తిని అట్లనే ఉండి బైక్ల పైన అట్లా పోయడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ, షుగర్లు, బీపీలు, హార్ట్ బ్రేక్ ఇవన్నీ అవుతున్నాయి సార్. మామూలుగా మనం నడవకపోవడం వల్లనే కాదు, ఆహార పదార్థాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఫైబర్తో తినేవాళ్ళం బియ్యాన్ని, ఏ రోగం ఉండేది. ఇప్పుడు ఫైబర్ మొత్తం తీసేసి పాలిష్ మొత్తం తీసేస్తే పిండి పదార్థం ఉంటుంది, అది తినమన్నా. సరే ఈ విషయం ఆయనకి తెలిసి ఏమన్నాడంటే, బంధం సత్యనారాయణ మీరు 2 స్పూన్లు తౌడు ఏదైతే ఉందో అది గ్లాసులు వేసుకుని నీళ్ళలో పోసుకుని తాగండి. తౌడులో ఏముంటుంది, ఫైబర్. ఫైబర్ ఇక్కడ తీయటం ఎందుకు, అక్కడ తాగడం ఎందుకు, కాళ్ళు కడగ అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేల అన్నది. అంతే. అట్లా మనకి B1 కూడా ఉంటుంది పొట్టులో, B1 కూడా అవును అవును, ఆ విధంగా అయింది. కాబట్టి మేము కూడా ఎట్లాంటి ప్రయత్నాలే చేస్తున్నాము. ఇప్పుడు ఈ గాలిలో ఏదైతే ఉందో కర్బనం దాన్ని ఇచ్చేయటానికి ఇట్లా 365 days గ్రీన్ కవర్ అని, ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకొని 365 days కిచెన్ గార్డెన్స్ అని కూడా పెట్టాం. 365 రోజులు కిచెన్ గార్డెన్స్. ఓకే. అంటే సీజనల్గా కొంతమంది ఇంటి ముందు పెట్టుకుంటారు, అది సహజం. కానీ 365 days కిచెన్ గార్డెన్స్ అని కూడా పెట్టాం. ఓకే. 365 రోజులు కూడా నీ పంట నువ్వే తినాలి, నీ ఇంటి ముందు నువ్వే పండించుకోవాలి. ఎందుకంటే బయట ఆహారాలు అంత ఇదిగా లేదు, మొత్తం కెమికల్స్. మరి ఈనాడు మరి ఫ్రూట్స్ తిందామని ఎలా అనుకుంటారంట. ఫ్రూట్స్ తిందామని ఆయన కొనుక్కొచ్చాడు, ఏదో అరటిపడిలో చికెన్. ఇంకా నైట్ పిల్లలు నిద్రపోయారు, ఆయన సిటీ పోయి తెచ్చినట్టున్నారు. పక్కన పెట్టాడు. సరే పొద్దున్నే వచ్చాయని ఆడ పెట్టాడు. ఉదయం చూసినట్టు నల్లగా అయిపోయింది కాయలు. ఏం కొట్టాడు, అది ఫ్రెష్గా ఉండడానికి కెమికల్ యూజ్ చేస్తాడు. ఏం యూజ్ చేశాడు దాంట్లో, కార్బేట్. ఓకే. కార్బేట్ అనేది దాన్ని కొట్టాడు. అది సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఈ పేపర్లో నేను చదివాను. ఇలా కార్బేట్ వేసి పండించినటువంటి ఎవడైతే ఉంటాడో వ్యాపారి, వాడిని పట్టుకుని ఏంది చేస్తే వాడికి జైలు శిక్ష గ్యారెంటీ. అది స్లో పాయిజన్. అది అవును సార్. కార్బేట్ అనేది స్లో పాయిజన్. మరి అది మన పిల్లలకి మనకైతే తెలియదు. ఆడు తెలుసుగా పండించేవాడికి. ఇంతకుముందు ఎలా పండించేవాడు, పొగేసి పండించేవాడు, అట్లా చేసేవాడు. లేకపోతే కొన్ని పండినయే తెచ్చేవాడు. ఇప్పుడు పచ్చి కూడా తెచ్చేసి కార్బేట్ కొడితే మంచి కలర్, మనకి మామిడి పండ్లు కూడా ఎలా కనపడుతున్నాయి, అరటి పండ్లు కూడా మంచిగా కనపడుతున్నాయి. ఇట్లా వస్తే మనకు గట్టిగా ఉంటున్నాయి. మనం పండినవి అయితే మెత్తగా ఉంటాయి కదా, పండింది. అట్లా చేసే వాళ్ళని కూడా ఇచ్చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆనాడు పేపర్ కూడా ఇచ్చారు, న్యూస్ పేపర్. అలా చదివాం. అలా మానవులు ఇలా చేస్తున్నారు. ఇక్కడ మనం మామూలుగా ఈ కాఫీ కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. మన కాఫీ వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ రోబస్టా ఒక టైప్, కాఫీ అరేబికా, కాఫీ రోబస్టా 2 టైప్స్ ఉన్నాయి. ఈ తమిళనాడు, కర్ణాటకలో బాగా వేస్తారు. ఇక్కడ ఏది కాబట్టి తమిళనాడు, కర్ణాటక బాగా ఫేమస్. సో అదేంటంటే మన కంట్రీస్ది వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. వాళ్ళకి మనకంటే కొంచెం కాన్షియస్ ఎక్కువనే ఇంకా హెల్త్ పైన. సో వాళ్ళు ఏంటంటే కెమికల్ రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఎక్స్పోర్ట్ చేసే టైంలో వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆ కాఫీలో కెమికల్ రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయి, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేశారంటే బ్యాన్ చేసేసారు, ఇంకా కాఫీ ఎక్స్పోర్ట్ వద్దు, మేము తీసుకోమని ఆపేశారు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సో వాళ్ళు కాఫీ బోర్డు వాళ్ళందరినీ పిలిచి ఎందుకు ఇట్లా అయ్యింది, మనకి మేజర్ ఇన్కమ్ కదా సార్, ఎక్స్పోర్ట్స్ అంటే మేజర్ ఇన్కమ్. సో ఇట్లా వాళ్ళు బ్యాన్ చేస్తారని చెప్పేసి ఇట్లా కాఫీ బోర్డు వాళ్ళందరికీ మీటింగ్ పెట్టారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు. మొన్న తమిళనాడు షిమోగా అని ఒక ఏరియా ఉంది కర్ణాటకలో, అక్కడ తమిళనాడు సైడ్ వెళ్ళేసి వచ్చాం, కాఫీ బోర్డ్కి వెళ్ళేసి వచ్చాం. సో వాళ్ళు కూడా సేమ్ ఇదే, ఇంకా ఇప్పటి నుంచి కెమికల్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే కాఫీ అనేది మనం ఆకులో ఇక ఆ బీన్స్ నుంచి డైరెక్ట్ పౌడర్ చేసుకుని వేసేసుకుంటాం. ఇంకా అందులో కెమికల్ ఉందంటే ఆటోమేటిక్ మనం కెమికల్ యూజ్ చేస్తుంటాం. మామూలుగా ఈ రైస్ ఏంటంటే కడుగుతారు, బట్ ఈ కాఫీ అనేది కడగని కూడా కడగదు, డైరెక్ట్ పౌడర్ చేసుకొని వేసుకోవడం. సో ఇక ఈ కెమికల్స్ వద్దు అనేసి
కంప్లీట్గా కెమికల్స్ పక్కన పెట్టేసి మనకు కొంచెం ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ తమిళనాడు కర్ణాటక ఏరియాస్ అయితే. సో మన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. మనది ఏంటంటే కంప్లీట్ ఇది ప్రకృతిదే కాబట్టి మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు. కేన్ బయోసైన్స్ కంపెనీకి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఇట్లా నిరూపించుకోండి. ఇన్ కేసు ఇది సక్సెస్ అయింది అంటే ఇంకా మనది కంప్లీట్ ఇక్కడ మనదే ఉంటాం సార్. ఈ 2047 లోపు మొత్తం కెమికల్స్ అన్నీ తీసేసేయాలి, మొత్తం ప్రకృతి వ్యవసాయం అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి తీసుకొచ్చింది. ఇంకా దానికోసం మనకి సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ గోల్ ఏంటంటే 47 లోపు కెమికల్ మొత్తం తగ్గించేసేయాలి. ఇంకా స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక బడ్జెట్ అదే ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే మనకి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా మనకి కొంచెం ఫండ్ వస్తుందని చెప్పి తెలుస్తుంది మరి. అవును, కరెక్టే. మేజర్ ఏంటంటే మనకి మేజర్ బిజినెస్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇది ప్రకృతి అని కాకుండా మనకి వాళ్ళకి కావాల్సింది ఇన్కమ్. సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ మనకి హెల్ప్ అవుతుంది. అది వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకి కూడా హెల్ప్ అవుతుంది. ప్రకృతి వ్యవసాయం బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లా ఫుడ్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వీటిలో కూడా ఎండుమిర్చి అనేది ఇప్పుడు మీరు చెప్పారు నాకు, షిమోగా అని ఆ ఏరియా. మిర్చి ఈ మిర్చి కెమికల్ వాడిని ఈ కడగం కదా మనం. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పట్లా కాఫీ గింజలు కడగం అట్లాగే డైరెక్ట్ తాగుతాం. అవును సార్. ఇది అంతే. ఇది మనం ఆర్గానిక్లో చేస్తేనే మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. అంతేగాని ఎండుమిరపకాయని కడిగి కూరలు వేయం కదా. అవును సార్. కాబట్టి దాని మీద ఎంతో కొంత కెమికల్ ఉంటుంది. దానివల్ల మనకి అట్లాగే మేము మిరపలో కూడా మేము ఆర్గానిక్ చేసేవాళ్ళు కూడా ప్రొసెస్ దిగుబడి కూడా మంచిగా వస్తుంది సార్. ఆర్గానిక్ చేస్తే అంటే వెంటనే రాదు, మనం వాడుతుంటే దిగుబడి మంచిగా వస్తుంది. ఈ కెమికల్ ఒకటే కూడా వస్తుంది, టేస్ట్ ఉంటుంది, కలర్ కూడా మంచి కలర్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఒకటేసారి మెచ్చినట్టు కనిపిస్తుంది, తర్వాత డల్ అనిపిస్తుంది. అదేంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది. మనం ఆర్గానిక్ వాడడం వల్ల కన్సిస్టెన్సీ మంచిగా ఉంటుంది. మేము అలాగే ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ మండలం తరపు నుంచి ప్రతి మండలంలో మన స్టేట్లో మండే మార్కెట్ అని పెడతాం. ఎవరైతే కూరగాయలు మన పద్ధతిలో పండిస్తారో కనీసం ఒకరోజు, వారానికి ఒక రోజైనా ప్రతి మండలంలో అట్లా కూరగాయలు పెట్టేసి అమ్మండి ప్రకృతి పండిస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను. బాగా పండుతుంది. ఇప్పుడు ఏటీఎం అని ఒక మోడల్ ఉంది. ఓకే, ఎనీ టైం మనం మనీ అని చెప్పి ఇక్కడ అనంతపురంలో డిపిఎంగా చేస్తారు. లక్ష్మీ నాయక్ అని. ఓకే, ఆయన గారు తక్కువ స్థలంలో కిందేమో దుంపలు, పైన ఆకులు, ఆకుకూరలు, మరి చుట్టూ మధ్యలో అక్కడక్కడ మిరప, వంగ, ఇట్లా తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు చేశాం. ఇప్పుడు అది దాని మీద మేము కూడా అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత దీన్ని ప్రోత్సహించాలని చెప్పి ఏటీఎంఏ కాకుండా ఇలా భూమి ఉందనుకోండి, మాగాడి భూమి, అలా గట్టు ఉంది. ఆ గట్టు మీద కూడా ఏదో ఒకటి కూరగాయలు అట్లా పందిరిలాగా వేసేసి పండిస్తే దీన్ని ఏ గ్రేడ్ మోడల్ అంటారు. అట్లా చుట్టేసి పండిస్తే ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు ఈ రెండు సక్సెస్ అయినాయి అనుకోండి. అప్పుడు కూరగాయలు సఫిషియెంట్గా అన్ని వారంలో ఒక రోజు తింటున్నారు. ఇప్పుడు అన్ని రోజులు తినేటువంటి ప్రొడక్షన్ మనకి వస్తుంది. ఇక్కడ మనం కూడా ఈ హోమ్ గార్డెనర్స్ ఉన్నారు కదా సార్, అంటే హైదరాబాద్లో హోమ్ గార్డెనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే చాలామంది ఇట్లా రిటైర్ అయిన వాళ్ళు ఇంకా విల్లాస్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ ఉంటుంది, పైన టెర్రస్ ఉంటుంది, కింద ల్యాండ్ ఉంటుంది, కొంచెం ల్యాండ్ ఉంటుంది, టెర్రస్ గార్డెన్స్ అని చెప్పి. టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఏంటంటే సో చాలా మంది వస్తుంటారు. వచ్చి మనం కన్సల్టెన్సీ కూడా ఇస్తాం అక్కడ హైదరాబాద్లో లోకల్లో. సో అక్కడ వచ్చి ఇంకా ఈ ఏరియాని ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా మనం ఈ టెర్రస్ గార్డెన్ కోసం అని కిట్లు కూడా తయారు చేస్తాం. ఈ కిచెన్ వాళ్ళకి, టెర్రస్ వాళ్ళకి కిట్లు కూడా తయారు చేస్తాం. మనం ఏంటంటే ఈ వేస్ట్ డీకంపోజర్ ఒకటి తయారు చేస్తాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వచ్చే చెత్తని వాళ్ళు కంపోస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక 100 ml బాటిల్, చిన్నది అయితే 100 ml బాటిల్ చిన్న వాళ్ళకి, కొంచెం పెద్దగా ఉంటే 1 kg ప్యాకెట్స్ ఉన్నాయి మన దగ్గర. అవి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి మేము సజెస్ట్ చేస్తాం. దాన్నే వాళ్ళు మళ్ళీ చెట్లకి వేసుకోలాగా వాళ్ళకి ఉన్న ఏరియాలో ఎంత ఉంటే అంత, టెర్రస్ పైన ఉంటే టెర్రస్, కింద ఉంటే కింద వేసుకునేలాగా వాళ్ళకి మీరు అన్నట్టు వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకునేలాగా చిన్న ఈ బ్రింజాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టుకునేలాగా ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళ కోసం అని కొన్ని స్పెసిఫిక్గా కిట్లు చేయించాం ఈ టెర్రస్ గార్డెనర్స్ కోసం అని. వాళ్ళు బాగానే రిజల్ట్ మంచిగా ఉంది.
అంటే వాళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. అవును. సో వాళ్ళకి కొంచెం అప్పుడే చివరిలోనే తింటారా? వీళ్ళకి ఒక అది వీళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉంటుంది. దాన్ని పెంచడం కొంచెం పని 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 కూర్చోకుండా ఒకే చోట పని చేస్తే శారీరక శ్రమ, ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఏమంటారు ఉల్లాసంగా కూడా మైండ్ రిలాక్సేషన్. ఈ తోట పని అది చేయడం వల్ల మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మంచిగా వర్కౌట్ అవుతుంది అది కూడా. హోమ్ గార్డెన్స్ హైదరాబాద్, వేరే దగ్గర కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రజెంట్ అయితే అయిపోయింది, సెట్ అయింది. ఇప్పుడు